కార్డ్ ఎట్లయితే ఉందో అదే తరహా వ్యవస్థకి భారత్తో ఒప్పందం చేసుకుంది బ్రిటన్. ఇంతకుముందు కిర్ స్టార్మర్ వచ్చి మరీ చేసుకున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది మనమేమో ఆధార్ కార్డు ప్రతి ఒక్కళ్ళది వాళ్ళ బయోమెట్రిక్స్ తీసుకుని పేరు, ఊరు, డిజిగ్నేషను, మొత్తం జాతకం అంతా తెలుస్తుంది. సేమ్ సిస్టమ్ బ్రిటన్లో అప్లై చేయడానికి డిజిటల్ ఐడి పెడుతున్నారు అక్కడ. డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డ్, డిజిటల్ ఐడి. అయితే దాన్ని అప్పట్లో వ్యతిరేకించారు చాలామంది, ఉద్యమాలు కూడా చేశారు. అప్పుడు స్లో అయ్యింది. కానీ ఇప్పుడు మనీ మీనింగ్ యువర్ మనీ, మీ మనీ కోసమే. ఇప్పుడు భారతదేశంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాక బ్యాంక్కి ఆధార్కి అనుసంధానం చేశారు. దాని ద్వారా ఇప్పుడు అక్కడ పేమెంట్స్ స్ట్రక్చర్స్ నడుస్తున్నాయి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, క్యూఆర్ కోడ్ ప్రకారం నడుస్తున్నాయి. దానికోసమే పెడుతున్నాను తప్పించి మన దేశ ప్రజల భద్రతకి విఘాతం కలిగించరు. ఎందుకంటే డిజిటల్ ఐడిని అందరూ ఎందుకు వ్యతిరేకించారంటే చైనాలో డిజిటల్ ఐడి ద్వారా మనల్ని ఇంట్లో నుంచి కూడా బయటికి రాని, ఇప్పుడు మనం పన్ను కట్టలేదు లేకపోతే ఇంకోటి గ్యారంటీ మనకి ఇబ్బంది పెడతారనమాట. అట్లాంటి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి ఉద్దేశమే మాది అన్నటువంటిది కిర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రకటించింది.